రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో పడవ మునిగి ఇద్దరు మృతి చెందారు. బ్రిడ్జి లంక నుంచి పుష్కర్ ఘాట్కు పడవలో 12 మంది బయలుదేరారు. హ్యావ్లాక్ వంతెన 8వ స్తంభం వద్దకు వచ్చేసరికి పడవ ప్రమాదానికి గురై నదిలో మునిగిపోయింది. మత్స్యకారుల సాయంతో 10 మంది అతి కష్టంగా ఒడ్డుకు చేరారు. రాజు అన్నవరం నదిలో మునిగి చనిపోయారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు 3 గంటలకు పైగా గాలించి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. కోటిలింగాలపేట, సింహాచలం నగరానికి చెందిన వీరంతా కోటిలింగాల ఘాట్ నుంచి సోమవారం మధ్యాహ్నం బ్రిడ్జి లంక వద్దకు వెళ్లారు. ఇక్కడ జూదం ఆడటంతో పాటు మద్యం సేవించినట్టు సమాచారం. తిరిగి ఒడ్డుకు చేరుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. పడవకు రంధ్రం పడి నీరు చేరడంతో మునిగిపోయినట్టు జోరుగా ప్రచారం సాగిన వంతెన స్తంభానికి పడవ ఢీకొట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మొత్తం 2 చనిపోయారు. ఒకడు అన్నవరం, వాడు ఏజ్ 54 ఇయర్స్, సింహాచల్ నగరం. ఇంకొక అతను రాజు, ఏజ్ 25 ఇయర్స్. ఎందుకు లేరు అనేది ఇప్పుడు దర్యాప్తులు తేల్చాల్సి ఉంది. 12 మంది అక్కడి నుంచి బయలుదేరారు. హ్యావ్లాక్ బ్రిడ్జి పిల్లర్ నెంబర్ 8 దగ్గరకు వచ్చేప్పటికి ప్రమాదవశాత్తు పడవలోకి నీరు ప్రవేశించి అది మునగడం జరిగింది. ఒక 10 మంది సర్వైవ్ అయ్యారు, 2 డెడ్ అయ్యారు. 2 బాడీలు ట్రేస్ చేయడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో పడవ కన్నం బట్టి నీళ్లు ప్రవేశించి మునిగిందనిగా మా అనుకుంటున్నాం. పూర్తి దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాం. పర్యవేక్షణ లోపం అంటానికి వీలేదు, కానీ అది ఎందుకు జరిగింది అనేది రేపు దర్యాప్తులు తేల్చాలి అంటున్నాం. అది మా దృష్టిలో లేదు. అసాంఘిక కార్యక్రమాలు అనేది మా దృష్టికి రాలేదు. రేపు దర్యాప్తులు ఏదైనా వాస్తవం ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.